దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూస్తున్నాను గాని సమీపముగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును. కలహవీరులందరినీ నాశనము చేయును. చాలు. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. అందరు చెప్పండి, నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడు. ఇప్పుడు యాకోబు జీవితాన్ని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు జీవితంలో ఒక నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రం ప్రకాశమానమైన నక్షత్రమై దారి చూపిస్తూ ఉంది. ఈ రోజున దేవుని సన్నిధికి మనం వచ్చాము. నేడు మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాము. ఈ క్రిస్మస్ పండుగ వాతావరణంలో మనం జరుపుకుంటూ ఉన్నాము. మనం గమనించవలసిన శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఏ పండుగైనా, ఎంత పెద్ద పండుగలైనా ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక రాష్ట్రానికి పరిమితిలో ఉంటాయి. కానీ ఈ క్రిస్మస్ పండుగ ఎంత గొప్ప చరిత్ర కలిగిందంటే, చరిత్రనే తిరగరాయగలిగినటువంటి గొప్ప పండుగ ఇది. ఏ పండుగ నెల రోజులు జరిపించుకోరు. ఏ పండుగ నెల రోజులు జరగదు. కానీ ఈ క్రిస్మస్ పండుగ నెల రోజులు జరుగుతుంది. సెమీ క్రిస్మస్లని, ఐక్య క్రిస్మస్లని, గ్రాండ్ క్రిస్మస్ అని, ఇంకా చెప్పండి, ఇంకా చాలా రకరకాల క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. కనుక రకరకాలటువంటి క్రిస్మస్లు ఈ నెల రోజులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం కనబడుతుంది. ఏ ప్రాంతానికి పోయినా క్రిస్మస్ పాటలు వినబడుతూ ఉన్నాయి. కానీ ఈ క్రిస్మస్ పండుగలో, ఈ క్రిస్మస్ వాతావరణంలో మనము గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతులు కొన్ని ఉన్నాయి. అదేమిటంటే, మీరు దేవుని ప్రేమను, యేసయ్య ప్రేమను ఇతరులకు పంచే ప్రతిసారి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవుని ప్రేమను నువ్వు ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఎవరికో ఒకరికి నువ్వు ప్రేమను పంచగలగాలి. ఆ క్రిస్మస్ పండుగ నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము నిజమైన క్రిస్మస్ జరిపించుకోవాలంటే దేవుని ప్రేమను పంచే వ్యక్తిగా ఉండాలి. యేసయ్య తన ప్రేమను లోకానికి పంచాడు, లోకానికి వెల్లడి చేశాడు. దేవుని వాక్యం అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమకు ప్రతిరూపముగా తన కుమారుణ్ణి వరముగా, కానుకగా ఇచ్చాడు. అదే క్రిస్మస్. యేసు ప్రభు లోకంలో జన్మించుటయే క్రిస్మస్. ఆయన దివి నుండి భూమికి దిగి రావడమే క్రిస్మస్. కనుక దేవుడు లోకంలోనికి రావడమే, యేసు లోకంలో జన్మించడమే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక యేసు నీ జీవితంలో ఉన్నాడా, యేసు నీ జీవితంలో ఉదయించాడా అనేది మనందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే, అక్కరలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రేమ చూపించి వారి జీవితాల్లో నిజమైన వెలుగును నింపడమే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి?
ఇతరులకు అక్కరలో ఉన్నారు, అవసరతలో ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, రోగగ్రస్తులుగా ఉన్నారు, సమస్యలలో ఉన్నారు, విడుదల లేక ఉన్నారు, బంధకాల్లో బంధించబడి ఉన్నారు. వారిని విడిపించడమే నిజమైన క్రిస్మస్. వారి జీవితాల్లో వెలుగును నింపడమే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక యాకోబులో నక్షత్రము ఉదయించింది. ఈ నక్షత్రమునకు ఒక పేరు పెట్టబడింది. ఈ నక్షత్రమునకు ఒక పేరు పెట్టబడింది. నక్షత్రాలు చాలా ఉన్నాయి. మనం కూడా లోకంలో చాలా నక్షత్రాల పేర్లు చూస్తూ ఉన్నాం. నీదే నక్షత్రం అని అడుగుతూ ఉంటారు, చాలాసార్లు మనం వింటూ ఉంటాం. నక్షత్రం, మనిషికి ఒక నక్షత్రం పేరు ఉంటుంది. ఇంకా బహిరంగంగా కొన్ని చోట్ల కొన్ని పేర్లు ప్రత్యేకంగా పెట్టబడుతున్నాయి. మెగాస్టార్ అని, సూపర్ స్టార్ అని, డేరా స్టార్ అని, పవన్ స్టార్ అని, ఇంకా చెప్పండి, రకరకాల స్టార్లు పేర్లు వినబడుతున్నాయి. కానీ ఈ స్టార్స్ అన్నీ కూడా ఒక కాలం వరకే ఉంటాయి, తర్వాత కనుమరుగైపోతాయి, కనిపించవు మరలా కంటికి. కానీ దేవుని వాక్యం అంటుంది, దానియేలు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరు నీతిమంతులై బుద్ధిమంతులై దేవుని దృష్టి ఎదుట నమ్మకంగా నడుచుకుంటూ ఉంటారో వారు నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నిరంతరము ప్రకాశించే నక్షత్రం వలె ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయుష్కాలం ఉంటే 80 సంవత్సరాలు ప్రకాశించే నక్షత్రంగా కాదు నువ్వు ఉండాల్సింది. జీవిత కాలం అంతయు నక్షత్రం వలె నువ్వు ప్రకాశించాలి. నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా? అది చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చింది. నక్షత్రము దారి చూపించింది. నక్షత్రము యేసు నొద్దకు జనులను తీసుకుని వచ్చింది. నక్షత్రం యేసు ప్రభు దగ్గరకు నడిపించింది. కనుక నువ్వు నిరంతరము ప్రకాశించే నక్షత్రం వలె ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. చదువు నాకు ఒకసారి ఆ వాక్య భాగాన్ని. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను క్రీస్తు వైపుకు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారట. ఎవరు అనేకులను క్రీస్తు వైపుకు త్రిప్పుతారో, పరిశుద్ధుడైన జీవితం వైపు త్రిప్పుతారో, పవిత్రత వైపు మళ్ళుకుంటారో, చీకటి నుంచి వెలుగులోనికి వస్తారో, ఆశ్చర్యకరమైన తన గుణాతిశయం ప్రకటిస్తారో, క్రీస్తుకు సాక్షిగా ఎందరు జీవిస్తారో, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులు నక్షత్రం వలె ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనం అందరము కూడా క్రీస్తుకు పత్రికలుగా ఉండి క్రీస్తు స్వారూప్యమును ధరించిన వారమై క్రీస్తు కొరకు లోకములో ప్రకాశించే నక్షత్రం వలె ఉండాలట. ఎలా ఉండాలంట? లోకములో ప్రకాశించుచున్న నక్షత్రం వలె ఉండాలట. మా ఆత్మీయ తండ్రి దైవజనులు ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మాట అంటే, ఎర్రగా వెలుగుతున్నటువంటి బల్బు మీదట, ఎర్రగా వెలుగుతున్న బల్బు మీద పురుగులు పారాడుతూ ఉంటాయట, పురుగులు. కానీ ప్రకాశించే నక్షత్రం, ప్రకాశించే ఆ యొక్క దీపం మీద, ప్రకాశించే ఆ యొక్క లైట్ మీద, ప్రకాశించే ఆ యొక్క వెలుగు దగ్గరికి రాగానే పురుగులు కూడా ఏమో తెలుసా, భస్మైపోతాయి. వెంటనే అవి బగ్గుమని మాడిపోయి పొగొచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా? హైలోజన్ ల్యాంప్స్ అని ఉంటాయి, కాటాలు అంటారు అట్లా. అవి వెలిగించి పెట్టినప్పుడు 500,000 లైట్స్ పెట్టినప్పుడు ఒక పురుగు దాని దగ్గరికి రాగానే అది బగ్గుమని మాడిపోతుంది, కాలిపోతుంది, పొగొచ్చేస్తుంది. అదే మామూలు లైట్లు ఉన్నాయనుకునేటువంటి తెల్ల లైట్లు, వాటి మీద పురుగులు పారాడుతూనే ఉంటాయి. అది నక్షత్రమే, అది ప్రకాశిస్తుంది, ఇది ప్రకాశిస్తుంది. అది వెలుగే, ఇది వెలుగే. నేడు క్రైస్తవులు కూడా వెలుగులాగా ఉన్నారు కానీ ప్రకాశించే నక్షత్రం వలె లేరు. దేవుడు నీ నుండి కోరుతున్న తెలిసిన ప్రకాశించు నక్షత్రం వలె ఉండాలి. నీవు అనేకులకు దారి చూపించే నక్షత్రం వలె ఉండాలి. పాపం వైపు దారి చూపించేవి చాలా ఉన్నాయి. అపవిత్రత వైపు, కాముకత్వం వైపు, కొట్లాట్ల వైపు,
గొడవల వైపు, రకరకాల అసమాధానకరమైన దుర్మార్గమైన వాటి వైపు దారి చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. నువ్వెందుకు ఇలాగ అయిపోతున్నావు? ఇదిగోరా, నువ్వు మంచిగా బాగుపడాలంటే 4 డబ్బులు సంపాదించి ఇదే మార్గం చూపించే మార్గం, వెళ్ళిపోయే మార్గం చూపించేవాళ్ళు ఉన్నారు. చెడగొట్టే మార్గాలు అవన్నీ కూడా. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు తిన్నని నన్నబడినటువంటి క్రీస్తు మార్గములో నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఎలా ప్రకాశిస్తావు తెలుసునా? అనేకులను క్రీస్తు వైపుకు త్రిప్పగలిగిన ప్రకాశించు నక్షత్రం వలె నువ్వు ప్రకాశించుదువుగాక. ఆమెన్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం రాయబడిన మాట ప్రకారం చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఏ నక్షత్రం అంటే ఇది? ఈ నక్షత్రమునకున్న పేరేంటి? చెప్పాలి. ఏ నక్షత్రం ఇది? అక్కడ రాయబడిన మాట ఏంటండి? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. ఇది ఎవరి నక్షత్రం అండి? యేసయ్య నక్షత్రం. వెలుగు చూపించే నక్షత్రం, దారి చూపించే నక్షత్రం, ప్రకాశించుచున్న నక్షత్రం. జ్ఞానులకు దారి చూపించింది, గొల్లలకు దారి చూపించింది. అనేక మందికి నేటి దినమున చీకటిలో మంచేదో, చెడేదో, అపవిత్రత ఏదో, పాపమేదో, పరిశుద్ధత ఏదో, వెలుగేదో, చీకటేదో తెలియక తారాడుచున్న ప్రజలకు వెలుగును చూపిస్తున్న నక్షత్రం. ఈ నక్షత్రం పేరేంటి? ఆయన నక్షత్రం. మేము ఆయన నక్షత్రమును చూచి అని మాట్లాడుతున్నారు. మేము ఆయన నక్షత్రమును చూచి. ఈ రోజున క్రైస్తవులు అందరూ కూడా ప్రతి ఇంటి పైన క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరూ చిన్నదో పెద్దదో, మిలుకుమనేదో, తళతళలాడేదో, విశాలమైనదో, బుడ్డదో, మొత్తం మీద ఇంట్లో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? నక్షత్రాన్ని తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఎందుకు నక్షత్రం పెట్టారు? ప్రతి ఒక్కరు స్టార్ ఎందుకు పెట్టుకుంటున్నారు అని అంటే, యేసు నా కొరకు పుట్టాడని అనేకులకు తెలియచేయడానికి. యేసు నా కొరకు పుట్టాడు, యేసు నా కొరకు లోకానికి వచ్చాడు. వచ్చినవాడు ఏం చేశాడు? ఎన్నో కార్యాలు చేశాడు, చేశాడు. ఆయన చేసిన కార్యాలన్నీ పరిశుద్ధ గ్రంథాలు మనం చదువుతూనే ఉంటున్నాం, వింటూనే ఉంటున్నాం. నేటికి చదవడం వినడం మాత్రమే కాదు, నేటికి కూడా అవి కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఆయన శక్తి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. హల్లెలూయా. కనుక ఆయన నక్షత్రం. ఇదే నక్షత్రం, ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రం దారి చూపిస్తా ఉందట. అందుకనే మనము కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మీరు నక్షత్రం వలె ఉన్నారు అంటున్నాడు. ఆయన నక్షత్రం మనలను వెలిగించింది. మనము కూడా ఎలా ఉన్నామో తెలిసే లోకంలో నక్షత్రముల వలె ఉన్నాం. పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, చిన్న చిన్న నక్షత్రాలు కూడా ఉన్నాయి. నక్షత్రాలన్నీ కలిపితే ఏంటి? ఒక పాలపుంత, ఒక గెలాక్సీ. కొన్ని వేల 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 కోట్ల నక్షత్రాలు కలయికే ఆ పాలపుంత, గెలాక్సీ. కనుక దేవుని వాక్యంలో రాయబడిన మాట ప్రకారం పెద్ద స్టార్ ఉంది, చిన్న చిన్న స్టార్లు కూడా కనబడుతూ ఉంటాయి. రోడ్డు మీద వెళుతున్నప్పుడు మనకి అక్కడక్కడ పెద్ద పెద్ద స్టార్లు కనబడుతుంటాయి. రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి. బస్సులన్నీ దాని కింద నుంచి పోతూ ఉంటాయి, పెద్ద పెద్ద లారీలు కూడా దాని కింద నుంచి పోతూ ఉంటాయి. పెద్ద నక్షత్రం. అక్కడక్కడ చిన్న చిన్న నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి, రోడ్డు పక్కన కనబడుతుంటాయి, కొన్ని ఇళ్ల మీద కనబడుతుంటాయి చిన్న చిన్న నక్షత్రాలు. అవి నక్షత్రాలే, ఇవి నక్షత్రాలే. కనుక దేవుని వాక్యం అంటుంది, ఆయన నక్షత్రం లోకములో ఉదయించింది, ఆయన నక్షత్రం దారి చూపించింది. అందుకని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను ఎట్టి జనం మధ్య, చదవండి. మీరు జీవవాక్యమును చేత పట్టుకొని మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె లోకమందు స్టార్స్ లాగా కనబడుతున్నారంట. ఇంగ్లీష్ బైబిల్లో స్టార్స్ అని ఉంది. జ్యోతుల వలె మనము కనబడుచున్నామంట. ఎట్టి జనం మధ్య, ఆ పైన చెప్తున్నా చూడండి 14వ వచనం. మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య. ఏ జనమట? మూర్ఖులు. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంటారు, 4 ఉన్నాయిరా అంటే నమ్మరు చాలా మంది. నమ్మని, గ్రహించలేని, గ్రహింపు లేని మూర్ఖతనం ప్రజలు కదా. వాదోపవాదాలకు దిగేటువంటి ప్రజలు. సత్యము కళ్ళ ముందు కనబడుతున్నా, కళ్ళ ముందు సత్యం వినబడుతున్నా నమ్మలేనటువంటి, గ్రహించలేనటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. అందుకంటున్నాడు, మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనంజులై దేవుని కుమారులగునట్లు. ఎలా అవ్వాలంటే మనం ఎలా మార్చబడాలండి? దేవుని కుమారులుగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? దేవుని కుమారులుగా. నువ్వు దేవుని కుమార్తెగా, కుమారులుగా మార్చబడుతున్నావా? లేకపోతే దయ్యం యొక్క కుమార్తె, కుమారులుగా మార్చబడుతున్నావా? చాలామంది లోకంలో ఎలా ఉన్నా తెలుసా? దయ్యం కుమారులు, దయ్యం కుమార్తెలు. వాళ్ళని చూస్తే అచ్చం దయ్యాన్ని చూసినట్టే ఉంటుంది. ఎందుకని? ఎప్పుడు చూసినా ప్రచండమైన కోపంతో ముఖం మార్చుకొని 4 మిరపకాయలు ఎత్తే పలపళ్ళం పేలిపోయేటట్టుగా వాళ్ళ ముఖాలు ఉంటాయి. వాళ్ళ ముఖంలో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడు చూసినా కోప్పడుతూనే ఉంటారు, తిడతానే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, పచ్చిబూతులు మాట్లాడుతూనే ఉంటారు. కన్న బిడ్డలనే మాట్లాడతారు, చేసుకున్న భర్తనే మాట్లాడతారు, చేసుకునే భార్యనే మాట్లాడతారు. ఇక వాళ్ళ నోటికి అడ్డు ఉండదు, అదుపు ఉండదు. ఎందుకని? వాళ్ళు ఎవరి కుమారులు? సమాధానం కోరుకుంటారా? కోరుకోరు. నెమ్మదిగా ఉంటారా? ఉండరు. మంచిగా మాట్లాడతారా? మాట్లాడరు. ప్రేమగా ఉంటారా? ఉండరు. ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళని తిట్టడం, వాళ్ళ గురించి గొనగడం, సనగడం, వారిని ఆడిపోసుకోవడం, వాళ్ళ గురించే మాట్లాడుకోవడం, వాళ్ళని ఏ విధంగా పాడు చేయాలా అని రకరకాలుగా పాడు చేసే ఆలోచనలు కలిగి ఉంటారు. వీరెవరు? అపవాది కుమారుడు. మరి దేవుని కుమారులు, దేవుని పిల్లలు శాంతిని, సమాధానమును, నెమ్మదిని కోరుకుంటారు. కీడు చేసిన వారికి ప్రతి కీడు ఎప్పుడూ చేయరు. కొంతమంది కీడు చేసినట్టు కనబడరు, కానీ కీడు చేస్తూనే ఉంటారు. అది పలు విధాలుగా చేస్తుంటారు. ఎట్లాగా? పలు రకరకాలుగా చేస్తుంటారు. అర్థమవుతుందా? కీడు చేయకూడదు అనుకుంటారు, కానీ రకరకాలుగా కీడు చేస్తుంటారు. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, ఒక ఆయన ఉన్నాడు. ఆయన పగ తీర్చుకోవాలంటే ఏం చేస్తాడు తెలుసునా? చాలా విచిత్రమైన పని చేస్తాడు. ఇంటికి భోజనానికి పిలుస్తాడు. ఇంటికి భోజనానికి, మంచిదే కదా అనుకుంటున్నారా? ప్లేట్ నిండా పెడతాడు, తినమంటాడు. ఇంకా అది వద్దు బాబు, నాకు ఇంత వద్దు నాయన, నేను తినలేనంటే, మీరు తినాల్సిందే అయ్యగారు, మా ఇంట్లో మీరు తింటే మాకు ఆశీర్వాదం అంటాడు. మరలా తిన్న తర్వాత మళ్ళీ పక్క నుంచి పెట్టేస్తూనే ఉంటాడు. వద్దురా బాబు అన్న కానీ బలవంతంగా పెట్టేస్తుంటాడు. అది తినండి, ఇది తినండి అని ఆ వండిన కూర అంతా, ఆహారం అంతా ప్లేట్లో పెడుతూనే ఉంటాడు. ఇదేంటి? ఇది కూడా ఒక రకమైనటువంటి పైచాచికమైన పగ తీర్చుకోవడం. మరి పగ తీర్చుకోవడంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ప్రేమతో పగ తీర్చుకోవడం అంటారు దీన్ని. లేదా ఇటువంటి మనుషులు. కనుక దేవుని వాక్యం అంటుంది, మీరు మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధులుగాను, నిష్కళంకులుగాను, అనుంజులుగాను దేవుని కుమారులగునట్లు సంశయాలు, సణుగులు మాని సమస్త కార్యములను చేయుడి. అస్తమానం కొంతమంది గొణిగినట్టే ఉంటారు, సణిగినట్టే ఉంటారు. ప్రతి దానికి సణుగడం, ప్రతి దానికి గొనగడం, అవసరమైన దానికి, అవసరం లేని దానికి సణుగుతూనే ఉంటారు. అర్థమవుతుందండి? పక్కింటోళ్ళ మీద పెట్టో, పక్కింటోళ్ళు కోడి మీద పెట్టో, పిల్లి మీద పెట్టో, కుక్క మీద పెట్టో, మొత్తం మీద తిడతా ఉంటారు.
అది కూడా పగ తీర్చుకునే పనే. రకరకాలుగా పగ తీర్చుకోవడం. ఎంత చాతుర్యం కలిగిన వాళ్ళు, ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు. ఇక పగ తీర్చుకోవాలంటే పెద్ద కుక్క మీద పెట్టి తిడతా ఉంటారు, పిల్లి మీద పెట్టి తిడతా ఉంటారు, లేకపోతే కోడి మీద పెట్టి తిడతా ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, సంశయాలు సణుగులు మాని మీరు ఈ లోకములో జీవవాక్యమును చేత పట్టుకున్న వారై లోకమందు జ్యోతుల వలె కనబడాలి. హల్లెలూయా. లోకమందు ప్రకాశించుతున్న నక్షత్రం వలె కనబడాలి. మిమ్మల్ని చూసిన వారు మీలో ప్రభువుని చూడాలి. మీ మాట విన్నవారు ప్రభు మాట విన్నట్లుగా ఉండాలి. మీ యొక్క స్వరమును వింటున్న వారు దేవుడే మాతో మాట్లాడుతున్నాడు అన్నట్లుగా మీ జీవితాలు కనిపించాలి. మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మీ సంభాషణ దేవునికి అంగీకారంగా ఉండాలి. మీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మీ ప్రతి మార్గము దేవునికి ఆయాసము కలిగించేదిగా ఉండకూడదు. దేవుని హృదయాన్ని నొప్పించేదిగా ఉండకూడదు. దేవుని మనస్సును గాయపరిచేదిగా ఉండకూడదు. మిమ్ములను బట్టి నా పరలోకపు తండ్రి మీ సత్క్రియలను చూసి మిమ్ములను బట్టి ప్రజలు దేవుని మహిమపరచగలిగినట్లుగా మనుషులు ఎదుట మీ సత్క్రియలను ప్రకాశింపనివ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు లోకమందు వెలుగుచున్న జ్యోతుల వలె కనబడుచున్నారు అని పౌలు చెప్పినట్లుగా మన ప్రవర్తన దేవుడు చేయునుగాక. ఆమేన్. ఆయన పేరు నీకు పెట్టబడినది. అందుకని యేసయ్య అన్నాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు. ఆయనకు పెట్టబడిన పేరేంటి? యేసు, యేసు క్రీస్తు. ఈ రోజున నిన్నేమని పిలుస్తారు? వాళ్ళు యేసు ప్రభు బిడ్డలండి, వాళ్ళు దేవుని బిడ్డలండి. ఎవరి బిడ్డలంట? మనం ఎవరి బిడ్డలమంట? లోకం మనల్ని ఏమని చెప్తుంది? దేవుని బిడ్డలండి. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంటండి, దేవుడు నమ్ముకున్నారంట. ఆ మాటలోని ఆంతర్యం దాగి ఉంది. దేవుని నమ్ముకున్నారంట, దేవుని బిడ్డలంట. హల్లెలూయా. కనుక మనము లోకం చెప్తున్న సాక్ష్యం దేవుని పిల్లలం, దేవుని మనం నమ్మాం. కనుక ప్రభువు మార్గములో పరిశుద్ధతలో నిలిచి ప్రభువు కొరకు లోకమందు జ్యోతుల వలె మనం ప్రకాశించుదుము గాక. ఆమేన్. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. వీరెవరో తెలుసా? యూదులు కాదు, ఈ జ్ఞానులు పాలస్తీనాకు చెందినవారు. పర్షియా రాజులకు, పర్షియా, అరేబియా, ఇంకా ఇండియా అనేక ప్రాంతాల నుంచి వారు ప్రభువుని వెతుకుతూ వచ్చారు. వారు తూర్పు దేశపు జ్ఞానులు. వీరందరూ కూడా ప్రభువుని వెతుకుతూ వస్తున్నారు. వారు ఏమని చెప్తున్నారంటే, మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వారు ఏమనుకున్నారంటే, రాజు ఎక్కడ పుడతాడు? రాజవంశంలో కదా, రాజ కుటుంబంలో కదా పుట్టేది. కాబట్టి అప్పటికే యూదులకు రాజుగా ఉన్నాడు. ఆ యొక్క దేశానికి రాజుగా ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు జ్ఞానులు, హేరోదు రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వాళ్ళు వచ్చేంత వరకు, వాళ్ళు వచ్చి ఆ ప్రశ్న వేసేంత వరకు హేరోదు రాజుకు తెలియదు ఒక రాజు పుట్టాడన్న సంగతి. ఆయన అంటాడు, నేనుండగా వేరొక రాజా, అది అసంభవం. వెంటనే అంటాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి వెతకండి, వెతికి యూదా బెత్లెహేం అంతటా వెతకండి. వెతికిన తర్వాత ఒకవేళ నాకు కనబడితే వచ్చి నాకు చెప్పండి. ఆ జ్ఞానులు బయలుదేరారు. ఓహో, రాజు ఇక్కడ పుడతాడు అనుకుంటే రాజు కుటుంబంలో పుట్టలేదా? మరి ఎక్కడ పుట్టాడు అని వారు బయటికి రాగానే వారికి దారి చూపిస్తూ ఉంది, వారికి వెలుగు చూపిస్తూ ఉంది. నక్షత్రము మనం చూస్తున్నప్పుడు కొన్ని నక్షత్రాలు ఆకాశంలో నిలకడగా ఉంటాయి, కొన్ని నక్షత్రాలు కదులుతూ ఉంటాయి, కొన్ని నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి. వాటినే మనం ఏమంటాం? తోక చుక్కలు అంటాం.
కొన్ని ఆ తోక చుక్కలాగా అవి రాలిపోతూ ఉంటాయి. అలాగే జ్ఞానులను ఒక నక్షత్రం, ఏ నక్షత్రం అని చెప్పాను? ఆయన నక్షత్రం. ఆ నక్షత్రమునకు పేరేంటి? ఆయన నక్షత్రం. ఆయన కొరకు, ఆయన జన్మమును తెలియచేయడానికి ముందే వ్రాయబడింది. సంఖ్యాకాండం మనం చదువుకున్నాం కదా, ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబులో నక్షత్రం ఉదయించును. ఆ నక్షత్రం ఉదయించింది. ఇప్పుడు సూర్యోదయం వలె ఉదయించింది. ఇప్పుడు ఆ నక్షత్రం జ్ఞానులకు దారి చూపిస్తూ ఉంది, చీకటిలో ఉన్న ప్రజలకు దారి చూపిస్తూ ఉంది, అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది. వాళ్ళు తిన్నగా ఎక్కడికి వచ్చి ఆగారంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఏ పశువుల తొట్టులో పరుండబెట్టారో అక్కడికి వచ్చే నక్షత్రం ఆగిపోయింది. యేసు ప్రభువుని పరుండబెట్టినటువంటి ఆ తొట్టులోనికి, పశువుల శాల దగ్గరికి, పశువుల పాక దగ్గరికి ఆ నక్షత్రం వచ్చి ఆ పశువుల పాక పైగా ఆ నక్షత్రం ఆగిపోయింది. వాళ్ళు వచ్చి చూడగా ఆ తొట్టిలో ఒక పసిబాలుడు కనబడుతూ ఉన్నాడు. పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక పసిబాలుడు కనబడుతూ ఉన్నాడు. జ్ఞానులు వెంటనే యేసును చూచి అత్యానంద భరితులై వారు ఏం చేశారు తెలుసురా? వాళ్ళు రాజునకు కానుక తీసుకుని వచ్చారు. యూదులకు రాజుగా పుట్టిన వానికి ఏం తీసుకొచ్చారు? కానుక తీసుకుని వచ్చారు. ఏంటా కానుక? సాంబ్రాణి, ఇంకా బోళము, ఇంకా బంగారము. సాంబ్రాణి, బోళము, బంగారము తీసుకుని వచ్చారు. వారు బంగారము దేనికి గుర్తుగా ఉందంటే అది రాజరికానికి సూచిస్తూ ఉంది. సాంబ్రాణి దేనికి గుర్తుగా ఉందంటే ధూపం వేయడానికి ఉపయోగపడేది. బోళము మరణించిన వారికి వాడబడేదిగా ఉంది, గుర్తుగా ఉంది. ఇవన్నీ కూడా యేసును గూర్చి, ఆయన రాజని, ఆయన పూజారుడని, ఆయన మరణాన్ని జయించి లేస్తాడని జ్ఞానులకు ముందుగా తెలియచేయబడింది. కాబట్టి వాళ్ళు వచ్చి ప్రభువుని ఏం చేశారు? ఆరాధించిరి. నక్షత్రము తీసుకుని వచ్చింది. వారు పూజించారు, సమర్పించారు, ఆరాధించారు, తిరిగి వేరొక మార్గముగా వెళ్ళిపోయారు. నక్షత్రము వారిని తీసుకొచ్చిన త్రోవలో వారు వెళ్ళలేదు. వారు మరి ఒక మార్గములో, వేరొక మార్గములో వెళ్ళిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, క్రిస్మస్ అంటే ఇవ్వడం. అందరు చెప్పండి, క్రిస్మస్ అంటే ఇవ్వడం, తీసుకోవడం కాదు. తీసుకోవడం కాదు, ఇవ్వడం. ఈ క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన పాఠం ఇవ్వడం. యేసుక్రీస్తు జననం లోకానికి ఇవ్వబడింది. తండ్రి తన కుమారుని ఇచ్చాడు ఈ లోకానికి. తన జీవితాన్ని, కుమారుడు తన జీవితాన్నే పానార్పణముగా, త్యాగముగా మనకు ఇచ్చాడు. త్యాగము లేకపోతే క్రిస్మస్ లేదు. త్యాగము లేకపోతే క్రిస్మస్ లేదు. దేవుడు మనకు ఇవ్వడం లేకపోతే క్రిస్మస్ లేదు. ఈరోజు నా ప్రభు కొరకు నీ జీవితాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఈరోజు నా ప్రభు కొరకు నీ శరీరాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఈరోజు ప్రభు కొరకు నీ దేహాన్ని సమర్పించగలుగుతున్నావా? నీవు శరీరమును, ప్రాణమును, ఆత్మను నిందారహితముగా మార్చగలిగిన ప్రభు కొరకు సమర్పించగలుగుతున్నావా? పరిశుద్ధులైన దేవుడు నిన్ను అడుగుచున్నది ఏంటి? చాలా మంది దేవునికి ఏవేవో ఇస్తారు. నా యేసయ్య నిన్ను అడుగుతున్నది ఏంటి? నా యేసయ్య నిన్ను ఏం అడుగుతున్నాడు తెలుసునా? వెండి బంగారములు అడగడం లేదు, నిలువు దోపిడీలు అడగడం లేదు, దేవుడు నీ యొద్ద నుండి ఇంకేదో 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 అడగడం లేదు. కానీ నా యేసు నిన్ను అడిగేది ఒక్కటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఎందుకు యేసుకు హృదయము కావాలో తెలుసా? ప్రతి మనుషుని హృదయం పాడైపోయింది. ప్రతి మనుషుని అంతరంగం పాడైపోయింది. ప్రతి మనుషుని ఆలోచనలు పాడైపోయాయి. ప్రతి మనుషుని యొక్క ఆలోచనలన్నీ తప్పుదారి పడుతున్నాయి. హృదయము ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఏమండి, ఈ లోకంలో ప్రతిదానికి మందు కనుక్కుంటున్నారు.
రీసెంట్గా HIV కూడా మందు కనుగొన్నారు. అర్థమవుతుందా? క్రొత్తగా వస్తున్న ప్రతి తెగులుకి, ప్రతి వ్యాధికి, ప్రతి జబ్బుకి మందు కనుక్కుంటున్నారండి. కానీ మానసిక రోగానికి మందు ఉందా? హృదయానికి పట్టినటువంటి చీడ తొలగించడానికి మందు ఉందా? మనసుకు పట్టినటువంటి చీకటి తొలగించడానికి మందు ఉందా? ఘోరమైన హృదయాన్ని బాగు చేయగలిగిన వారు ఎక్కడా? అందుకే యేసు అడుగుతున్నాడు, నీ హృదయము నాకు ఇమ్ము, నీ హృదయము నాకు ఇమ్ము. హృదయము బాగుపడితే మనిషి బాగుపడతాడండి. హృదయం బాగుపడితే మనిషి బాగుపడతాడు. ఒక మనిషిలో ఉంచి వచ్చే ఆలోచనలు, ఒక మనిషిలో వచ్చి ఉంటుంది కోరికలు, అవన్నీ ఎంత భయంకరంగా ఉంటాయో. మారిన మనస్సు ఎంత నిర్మలాత్మకంగా ఉంటుందో. ప్రభు కొరకు నీ జీవితాన్ని అప్పగించడానికి ప్రభు అంటున్నాడు, ఇదిగో హృదయం అనే తలుపు నద్ద నిలుచుండి నేను తలుపు తట్టుచున్నాను. మీలో ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను వారి దగ్గరికి, వారిలోనికి వస్తాను. నేను వారితో కూర్చుంటాను, వారితో కలిసి భోజనము చేయుదు. కనుక ప్రభువుని నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి, నీ మనస్సులోనికి నీవు ఆహ్వానించగలుగుతున్నావా? ఈరోజు క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి, కానీ త్యాగము లేకపోతే క్రిస్మస్ ఆరాధన లేదు. దేవుడు తన కుమారుని, ఏకైక కుమారుని మనకు కానుకగా ఇవ్వకపోతే మనం క్రిస్మస్ జరుపుకునే వారము కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి మొదటిసారి వచ్చాడు. ఎలా వచ్చాడు? లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్ల కాదు, దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా. ప్రతి మనుషుడు బంధించబడ్డాడండి. 6 అడుగులు ఎత్తుంటాడు మనిషి, కానీ 3 అంగుళాలు ఉండే సిగరెట్కు బానిస. దాని నుంచి విడుదల పొందాలని కోరుకుంటాడు, కానీ విడుదల పొందలేడు. పెట్లు కాల్చేస్తుంటాడు, గప్పును తాగేస్తుంటాడు. అది హృదయం పాడు చేస్తుందని తెలుసు, గుండెల లంగ్స్ పాడైపోతాయని తెలుసు, ఊపిరితిత్తులు పాడైపోతాయని తెలుసు, కిడ్నీలు చెడిపోతాయని తెలుసు. కొంతమంది ఇట్లా చింపి ఇట్లా వేసుకొని ఇట్లా కొట్టి దాన్ని బొగ్గను పెట్టుకుంటుంటారు. మళ్ళీ పెట్టుకున్న తర్వాత కాసేపటికి ప్రతి 5 నిమిషాలకి తుప్పుకు అని వస్తూ ఉంటారు. ఎక్కడ ఊసినా రంగే. ఎంత ఎత్తు మనిషి అండి, ఎంత బలమైన మనిషి అండి. చిన్న చిన్న అలవాట్లకు బానిసలైపోతున్నారు. విడుదల పొందాలని ఉంటుంది, ఆరోగ్యం బాగు చేసుకోవాలని ఉంటుంది, కానీ ఎవరు విడిపించగలరు? ఎవరు బాగు చేయగలరు? ఎవరు స్వస్థపరచగలరు? ఎవరు వారిని విమోచించగలరు? ఈ రోజున అనేక సంఘాలలో దేవుని విడుదలిస్తున్న సాక్ష్యం అని తెలుసా? ప్రతి సాక్ష్యం వెనుక గొప్ప గొప్ప కార్యాలు, దేవుడు చేసినటువంటి కార్యాలు. ఏమండి, ఒకప్పుడు నేను భయంకరమైన డ్రింకర్ నండి, ఈరోజు దేవుడు నన్ను సాక్షిగా ఉంచాడు అని చెప్పేవాళ్ళు లేరా? అర్థమవుతుందండి? నాకైతే దేవుని మహాకృపలో డ్రింక్ అలవాటు లేదులండి. నేను ప్రభువుని నమ్మకం మునుపు కూడా డ్రింక్ నేను అలవాటు చేసుకోలేదు, లేదు నాకు. ఎందుకంటే నేను పుట్టిన ప్రత్యేకమైనటువంటి కులంలో కనుక నాకు ఆ విధమైన పెంపకంలో నేను పెరిగాను. కనుక ఎంతోమంది సిగరెట్లకు, త్రాగుడికి, వ్యభిచారానికి, పాన్పరాగులకి, జూదానికి, పేకాటికి, రకరకాల మత్తు పదార్థాలకి బానిస అయిపోతున్నారు. వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం అని తెలుసునా? ఎందరో ప్రజలు దేవుని గురించి ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నారు. జాతి లేదు, మతము లేదు, కులము లేదు, రంగు లేదు, రూపు లేదు, భాషల వ్యత్యాసము లేదు. ప్రతి మనుష్యుడు ఎక్కడికి వస్తున్నారు తెలిసిన? వెలుగునొద్దకు వస్తున్నారు, సత్యమును కనుగొంటున్నారు. ఎందరో సత్యమును మూసేయాలని, ఎందరో దేవుని వాక్యం ప్రకటించబడకూడదని, ఎందరో దేవుని వాక్యాన్ని ఏ విధంగా చేతను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సత్యమును ఎవడు ఆపలేడు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపాలనుకున్నవాడు మూర్ఖుడే. కనుక ఈ రోజున
ఆకలితో ఉన్న ప్రజలు ఎక్కడికి వస్తారో తెలిసిన ఆకలి తీర్చుకోవడానికి పరిగెడుతున్నారు. వ్యాధుల చేత, రోగముల చేత, సమస్యల చేత, కుటుంబ కలహాల చేత, కోర్టు సమస్యల చేత, గర్భఫలము లేక, అనేక సమస్యలతో, దురాత్మల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్న, మానసిక రోగాలతో పీడించబడుతున్న వారు ప్రభువుని వెతుక్కుంటూ వస్తున్నారు. దేవుని వాక్యం చెప్పగానే చెప్పుచున్న మాట, ఇదిగో ఆయన సర్వ శరీరులు ఆయన ఎదుకు వచ్చుచున్నారు. ఏలయనగా ఆయన సర్వ శరీరుల ప్రార్థన ఆలకించువాడు. హల్లెలూయా. నా యేసు సర్వ శరీరుల ప్రార్థన ఆలకించేవాడు కనుక ప్రజలు ప్రభు దగ్గరికి పరిగెత్తుకు వస్తున్నారు. సంఘాలు నిండిపోతున్నాయి, గ్రామాలు ప్రభు దగ్గరికి వస్తున్నాయి. ఎవడు కాదనలేని సత్యం ఇది. మొన్నటి దినాన ఒక అబ్బాయి వచ్చాడు, గోపి. అతని పేరు గోపి. వచ్చాడా? రాలేదా ఇంకా? ఐఎల్టీడీ కంపెనీలో చేరాల. ఐఎల్టీడీ కంపెనీలో పనిచేస్తుంటాడు. గత 5 సంవత్సరాల నుంచి అతనిలో దయ్యం ఉంది. దయ్యము చేత పీడించబడుతున్నాడు. అది దయ్యం అని తెలియక డాక్టర్ దగ్గరికి వెళితే తిండి కావటం లేదు, కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్తే మెడిసిన్ ఇచ్చారంట. మెడిసిన్ వాడుతూనే ఉన్నాడు. రక్తం అంతా పోయింది. తిండి తినకపోతే ఏముంటుంది? రక్తం ఉండదు కదా. తెల్లగా పాలిపోయాడు. నా దగ్గరికి వచ్చాడు. అన్నా, మీ దగ్గరికి రావాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను, రాలేకపోయాను. ఈరోజు రావడానికి కుదిరిందన్నా. నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే భయం. మా అమ్మ లేకుండా, నా కొడుకు కుమార్తె, నా భార్య లేకుండా నేను అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నాను, భయం వేస్తుంది అని చెప్తున్నాడు. ఏమైంది నీకు? నేను చాలా డాక్టర్ దగ్గర తిరిగాను. నా చీరాల్లో మొత్తం డాక్టర్ దగ్గరికి తిరిగాను, చాలా మెడిసిన్ వాడాను, గుంటూరు కూడా వెళ్ళాను. ఎదుగో నాకు మందులని ఒక సంచి ఒకటి తెచ్చుకున్నాడు, పక్కన మూట తెచ్చుకున్నాడు. ఏంటి నాయన మూట అంటే? మందులన్నా. ఇదిగో చూడండి అని చూపించాడు మందులన్నీ. ప్రార్థన చేశాను. ఆ తల్లి చెప్తుంది, అయ్యా నా కుమారుడు బాగుపడితే మందిరాన్ని విడిచిపెట్టనయ్యా అని చెప్పింది. వెంటనే నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాను. యేసు నామం ఉచ్చరిస్తూ ఉండగానే అతని నుంచి ఒక దురాత్మ భయంకరంగా గాండ్రిస్తూ బయటకు వచ్చింది. ఎవరు నువ్వు అని అంటే, నా పేరు జ్యోతి అని చెప్తా ఉంది. ఎక్కడి నుండి వచ్చావంటే, ఆ ఇంటి పక్కనే ఉంటానని చెప్పింది. ఎప్పుడు వచ్చావు ఇతనిలోని కంటే? 5 సంవత్సరాల క్రితం వచ్చానని చెప్పింది. నేను వెంటనే అడుగుతున్నా తల్లిని, అమ్మా ఈ అమ్మాయి చెప్పేదంతా నిజమేనంటే, నిజమేనయ్యా. ఏంటి అని అంటే, ఆమె ఎప్పుడో చనిపోయింది, 5 సంవత్సరాల క్రితం చనిపోయింది. చనిపోయినటువంటి దురాత్మ ఆ మనిషి దేహమును పట్టి పీడిస్తూ ఉంది. ఈ మనిషి అంటే నాకు ఇష్టం, నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను, మొన్నే తీసుకెళ్ళిపోయేవాడిని అని చెప్పింది. నిజమేనమ్మా అంటే, అవునయ్యా, మొన్న తెల్లవారుజామున ఉదయకాలం భయంకరంగా మనిషి డేలా పడిపోయాడు, కోమాలకు వెళ్ళిపోయాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆక్సిజన్ కూడా పెట్టాం. ఆక్సిజన్ కూడా అందని పరిస్థితి. శిలాలను ఎక్కించుకొని తీసుకొచ్చామయ్యా. మొన్న చచ్చిపోతాడు అనుకున్నాం, దేవుని కృప ఇప్పటి వరకు బ్రతికున్నాడని చెప్తుంది. నేను చెప్పాను, దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడమ్మా, దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నా యేసయ్య నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. నా యేసయ్య ప్రేమను గుర్తెరిగి ఇక్కడ తీసుకురావడానికి ఆయన నీకు సహాయం చేశాడు. నీ కుమారుడు బాగుపడతాడని చెప్పి పంపించాను ప్రార్థన చేసి. ఆ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు లేచి అంటాడు, అన్న నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఎంత హృదయం తేలికగా ఉందో తెలుసా, నాలో ఏదో భారం దిగిపోయినట్లుగా ఉంది, నాకు సంతోషంగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు విడిపించగలరండి? ఎవరు బాగు చేయగలరండి? ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న నా జీవితంలో నేను పుట్టుకతో చెవిటివాడిని కాదా? నా తల్లిదండ్రులు అడగండి, నా బంధువులను అడగండి, నా గ్రామానికి వెళ్ళి అడగండి. పుట్టుకతో నేను చెవిటివాడును. నా దేవుడు నన్ను స్వస్థపరచలేదా? ఎవరు నన్ను స్వస్థపరిచారు? నా యేసయ్య నా చెవులు తెరిచాడు. ఆయనలో అద్భుతమైన శక్తి లేకపోతే ఈరోజు ప్రభు వాక్యాన్ని ప్రకటించవలసిన అవసరం నాకు లేదు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేయలేదా? ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేశాడు. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్య కార్యములను జరిగించేవాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఆయన ఎవరో తెలుసా? రాజు. ఏ రాజు? లోక సంబంధమైన రాజు కాదు,
పరలోక సంబంధమైన రాజు. రాజే నీ కొరకు దిగి వచ్చాడు తన రాజ్యాన్ని స్థాపించడానికి, తన రాజ్య పౌరునిగా నిన్ను మార్చడానికి, తన రాజ్య నిబంధనలు నియమాలలో నడుచుకోవడానికి, తన ప్రేమను ధ్వజముగా నీ పైకి ఎత్తాడు. నిన్ను ఆయన నడిపిస్తున్నాడు. నీవంటే ఆయనకు ఎంతో ఇష్టం. నీవంటే ఆయనకు ఎంతో ఇష్టం. మన కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరున్నారండి? మన కొరకు రక్తం చిందించగలిగిన వారు ఎవరున్నారండి? మనలను ప్రేమించి దివారాత్రులు మనకు తోడుగా నిలిచిన వారు ఎవరున్నారు? నా యేసయ్య నీకు తోడుగా వస్తున్నాడు. ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు పెట్టుదురని రాయబడింది. ఇమ్మానుయేలు అర్థం ఏంటి తెలుసున? భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడైనా, ఎన్నడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా నిన్ను విడిచిపెట్టాడా? నీవే యేసయ్యను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయావే గాని ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టాడా? ఎప్పుడైనా నిన్ను త్రోసివేశాడా? ఎప్పుడైనా నిన్ను కాదన్నాడా? అర్థమవుతుందండి? నా యేసు మందిరం, నా ప్రార్థనా మందిరం సమస్త జనులకు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని యేసయ్య చెప్పారు. సమస్త జనులకు ప్రార్థనా మందిరం. యేసు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. ఈ రోజున ప్రభువు దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరికైనా ఆయన స్వాగతించేవాడు. మరి కొన్ని చోట్లకు మనం వెళ్ళకూడదు, కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు. మీరు ఫలానా వాళ్ళు రాకూడదు ఇక్కడికి. దేవుడు అందరికీ ప్రభువుగా ఉన్నాడు. అందరికీ యేసయ్య దేవుడుగా ఉన్నాడు. అందరినీ ఆహ్వానిస్తున్నాడు. సిలువలో ఆయన 2 చేతులు చాపి, ఆ చిత్రాన్ని మీరు చూస్తారు ఎక్కడ చూసినా. బైబిల్ గ్రంథంలో కూడా అదే సెలవిస్తూ ఉంది. ఆయన చేతులు చాపబడి ఉన్నాయట. ఎందుకో తెలుసు? చేతులు దేనికి చాపుతారండి? ఒక మనిషిని ఆహ్వానించడానికి, ఒక మనిషిని హత్తుకోవడానికి, ఒక మనిషిని ప్రేమతో కౌగలించుకోవడానికి చేతులు చాపబడుతున్నాయి. యేసయ్య నీ కొరకు తన చేతులు చాపి ఉంచాడు. ఇంకా కనుక చీకటిలో ప్రకాశిస్తున్న నక్షత్రం వలె నువ్వు ప్రభు కొరకు ప్రకాశించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. చాలు. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు సంఘము కోసం వచ్చాడు, సంఘాన్ని నడిపిస్తున్నాడు. అయితే సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా తాను ఎలా పోల్చుకొని మాట్లాడుతున్నాడు అనంటే, ప్రకాశమానమైన వేకువ చుక్క, ప్రకాశించుతున్న మార్నింగ్ స్టార్. ఏ స్టార్ అండి? మార్నింగ్ స్టార్. అప్పుడప్పుడు మీరు బస్సుల మీద చూస్తుంటారు మార్నింగ్ స్టార్స్ అని. బైబిల్లో ఉన్న పేర్లు రకరకాలుగా పెట్టుకుంటుంటారు అంతే. అవన్నీ బైబిల్ పదాలే, ఇంగ్లీష్ పదాలే. అర్థమవుతుందా? ఉదయ నక్షత్రం, ఉదయించే నక్షత్రం. దేవుని వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇప్పుడంటే గడియారాలు వచ్చేసాయి, వాచీలు వచ్చేసాయి. ఒకప్పుడు అడవిలో లేదా అరణ్యంలో లేదా పొలాల్లో గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎట్లా సమయాన్ని గుర్తించేవాళ్ళు తెలుసునా? తెల్లవారుజాము కాగానే తూర్పు వైపుగా ఒక చుక్క పుట్టుకొస్తుంది. ఆ చుక్క పుట్టగానే ఇప్పుడు కూడా వస్తుంది, మీరు గమనించండి కావాలంటే. ఆ చుక్క ఉదయించగానే
తెల్లవారుజామున 3 అవుతుందని గుర్తుపడతారు. సరిగ్గా 3 తర్వాతే ఆ చుక్క ఉదయిస్తుంది. 3, 4 ఆ ప్రాంతాల్లో వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకాశమానమైన వేకువ చుక్క. నువ్వు ప్రభువు కొరకు ప్రకాశిస్తున్నావా? ప్రకాశించడం అంటే అర్థం ఏంటి? మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పారు, మనుషులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందున తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పరలోకమందున తండ్రి మహిమపరచబడాలంటే మీలో ఉన్న వెలుగు ఏమవ్వాలి? ఉదయించాలి, ప్రకాశించాలి. మీలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశించాలి. కనుక నీవు సత్క్రియలు అనే వెలుగును ప్రకాశింపదు. సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి పనులు, మంచి మాటలు, మంచి ప్రవర్తన. కనుక నువ్వు సత్క్రియలతో నీవు అలంకరించుకోవాలి. సత్క్రియలతో నువ్వేం చేయాలి? నీవు అలంకరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎవరట? ఉదయకాలపు నక్షత్రం వలె ఉన్నాడు, వేకువ చుక్క వలె ఉన్నాడు, ప్రకాశించు నక్షత్రం వలె ఉన్నాడు. కనుక మనము, ఆయన పెద్ద స్టార్ అయితే మనం ఎవరు? చిన్న చిన్న స్టార్లు. మనం ఎవరు? చిన్న చిన్న నక్షత్రాలు. చీకటిలో అక్కడక్కడ మిళుక్కు ఉంటాయి ఆకాశంలో కదా. మనం కూడా నక్షత్రం వలె ప్రకాశించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ నక్షత్రము ఏం చేసింది? శిశువు దగ్గరికి నడిపించింది. నీవు అనేకులను ప్రకాశిస్తూ ప్రభువు దగ్గరికి నడిపించాలి. ఇశ్రాయేలు ప్రజలను యేసు 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించాడు. యేసయ్య 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించాడు. ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందు వెనుక కాపాడుతూ, వారికి ముందుగా వెళ్ళుతూ, వారి మధ్యలో అగ్నిస్తంభమై వారు నడిపించాడు. ఎక్కడ చేరేంత వరకు? కానానుకు చేరేంత వరకు. ఐగుప్తు నుండి కానానుకు చేరేంత వరకు వారు నడిపించాడు నా ప్రభు. హల్లెలూయా. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 48:17. నా విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధుడనై యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. నీకు ఉపదేశం చేస్తాను, నీకు బోధిస్తాను. ఏం చేస్తాడంట? యేసయ్య మనకు అర్థమయ్యే శైలిలో బోధిస్తున్నాడు. మన దేవుడు మనకు అర్థమయ్యే శైలిలో చక్కగా ఎలా బ్రతకాలో, భూమి మీద ఎలా జీవించాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎంతవరకు వెంబడించాలో, నీవు ఈ లోకంలో ఎలా బ్రతకాలో నీకేం చేస్తుంట ఆయన? బోధించుచు, ఉపదేశించుచు. అంతేనా? ఇంకేమని రాయబడింది అక్కడ? నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించుదును, నేనే నిన్ను నడిపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డను నడిపిస్తుందండి. ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకుంటుందండి. ఎంతకాలం ఎత్తుకుంటుంది చెప్పండి? 2 సంవత్సరాలు ఎత్తుకుంటుంది. కొంతమంది 2 సంవత్సరాలు కూడా గగనమే. సంవత్సరం కూడా ఎత్తుకోలేరు పిల్లల్ని. అర్థమవుతుందా? కొంతమంది తల్లులు పిల్లలకి పాలిస్తారండి. ఎంతవరకు పాలిస్తారు? కొంతమంది అసలు పాలే ఇవ్వరు. కొంతమంది ఇచ్చిన 6 నెలలు ఇస్తారు, కొంతమంది సంవత్సరం ఇస్తారు. అర్థమవుతుందా? కొంతమంది తల్లులు 3 సంవత్సరాలు ఇచ్చే పిల్లలు పాలిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు తల్లులు. హల్లెలూయా. చేయి పట్టి నడిపించేవారు ఉన్నారు. వారి వయసుకు వచ్చినా, పెద్దవారైనా, వారికి పరిపూర్ణ జ్ఞానం వచ్చేంత వరకు వారి చెయ్యి పట్టి నడిపించేవారు ఉన్నారు.
కానీ నా యేసయ్య అంటున్నాడు, నిన్ను నిత్యము నడిపించదును. హల్లెలూయా. చూడండి 58వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం. యెషయా గ్రంథం 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము 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 నడిపిస్తాడట. కొంత దూరం నడిపించి, బాబు నిన్ను నడిపించు, నా వల్ల కాదురా, నువ్వు వెళ్ళిపో, నీకు ఇష్టమైన రావు వెళ్ళిపో, నువ్వు నెమ్మదిగా వెళ్ళిపో, నేను వెనకాల వస్తాలే కానీ నువ్వు వెళ్ళిపో, నేను వెనకాల వస్తాలే కానీ నువ్వు వెళ్ళిపో, నువ్వేమో కుర్రోడివి, నేనేమో ముసలోడిని, నీతో నేను ఎక్కడ నడుపుతాలే కానీ వెళ్ళిపోరా, నేను వెనకాల వస్తాలే అనేవాడు కాదు నా దేవుడు. అర్థమవుతుందా? నీకు ఇదే దారి, వెళ్ళిపోయా, ఈ దారిలో పడి వెళ్ళిపో. కొంతమంది అప్పుడప్పుడు అడ్రస్ అడుగుతుండే, ఎటు వెళ్ళాలని నేను అడిగాం అనుకోండి, ఇటు పడి వెళ్ళిపోండి అంటాడు. పాండురంగపురం ఎటు పోవాలని నేను అడిగారు అనుకోండి, ఇటు పడిపోండి అంటారు. ఇక అటుపడి పోవడమే. అక్కడ దాకా పోయిన తర్వాత మళ్ళీ అక్కడ 2 రోడ్లు వస్తాయి, మళ్ళీ అక్కడ ఇంకొకళ్ళు అడగాలి, మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఇంకొక 2 రోడ్లు వస్తాయి, మళ్ళీ అక్కడ ఇంకొకళ్ళు అడగాలి. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ప్రాంతానికి వెళ్ళాం సువార్తకి. తిరిగి వచ్చేటప్పుడు దారి తెలియలే, నాకు చీకట్లో దారి తెలియలే, చాలా ఇబ్బంది పడ్డా. అడుగుదామంటే మధ్యరాత్రి, ఎవరిని అడుగుతాం, ఎవరు మెలకుకుంటారు? ఇక దారిలో వస్తున్న ప్రతి బండి చెయ్యి ఆపి అడిగి ఎలా వస్తున్న పరిస్థితి వస్తుంది. ఇక లాభం లేదని చెప్పి గూగుల్ మ్యాప్ పెట్టుకొని కొంచెం దారి గూగుల్ మ్యాప్లో చూసుకుంటా చీకట్లో పడి వచ్చేసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులైతే మనం కొంతవరకే దారి చూపిస్తారు, కొంతవరకే నడిపిస్తారు, కొంతవరకే ఎత్తుకుంటారు, కొంతవరకే పాలిస్తారు, కొంతవరకే ఆదరిస్తారు, కొంతవరకే కొంచెం కాలమే వారికి పరిమితులు ఉన్నాయి. నా యేసుకు పరిమితి లేదు. హల్లెలూయా. నిన్ను నిత్యము 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 నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా, ఆయన నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. కనుక నా యేసయ్య ప్రేమ ఎటువంటిదంటే, నీకు మార్గమై బోధకుడై నీకు ఒక ప్రక్క బోధించుచు నీ చెయ్యి పట్టుకొని తానే నీకు వెలుగై తానే నీకు త్రోవ చూపిస్తూ తీసుకుని వెళ్ళేవాడు లక్ష్యము చేరేంత వరకు. హల్లెలూయా. మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, నాకు కుదరట్లేదని చెప్పేవాడు కాదు, నాకు సెట్ అవ్వదని చెప్పేవాడు కాదు. అప్పుడేదో మాట ఇచ్చాను కానీ నువ్వు ఇట్టంటోడు అనుకోలేదు, నాకు కుదరదు అబ్బాయి, నీకు ఇంతే సంగతి, నీ దారి నీదే, నా దారి నాదే అనేవాడు కాదు యేసయ్య. దేవుని స్తోత్రం. మనుషులైతే చేతిలో చెయ్యేసి చెప్తున్నాను, నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను, నీతోనే ఉంటాను, నీతోనే జీవిస్తాను, నువ్వు లేకుండా క్షణమైనా ఉండదు. ఈ మాటలు కబుర్లు బాగా చెప్తారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడు వదిలించుకుందామా, నాకు అక్కర్లేదు నువ్వు, అయినా నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నాను, కుదరదని చెప్పి చేయి విడిచిపెట్టేస్తాను. నా యేసయ్య సిలువకు అప్పగిస్తాడని తెలిసిన, ముద్దు పెట్టుకుంటాడని తెలిసిన, అమ్మేస్తాడని తెలిసిన శిష్యుడే యూదా ఇస్కరియోతు. కానీ దేవుని వాక్యం రాయబడిన మాట తెలుసిన, ఆయన తన శిష్యులను ప్రేమించెను, వారిని అంతము వరకు ప్రేమించెను. హల్లెలూయా. హల్లెలూయా. అప్పగిస్తాడని తెలిసిన తర్వాత ప్రేమించడం ఏంటండి విచిత్రం? కాకపోతే ఎవరికి ఉంటుందండి ఇటువంటి ప్రేమ? నీ భార్య నిన్ను చంపేస్తుందని తెలిసి నువ్వు ప్రేమిస్తావా? నీ భర్త నిన్ను చంపేయడానికి మర్డర్ ప్లాన్ చేస్తాడని తెలిసి నువ్వు ప్రేమిస్తావా? నిమిషాల్లో పెట్టబడి చదువుకొని ఇంటికి వెళ్ళిపో. అర్థమైందా? ఆ కథ ఏంటో తేలే వరకు మళ్ళీ తిరిగి రావు. కానీ అప్పగిస్తాడని తెలిసిన యేసయ్య తన శిష్యులను అంతము వరకు ప్రేమించాడు. గాయాలలో విరేలిపెట్టి చూసిన ఆయన అంతం వరకు ప్రేమించాడు. నమ్మకపోగా చివరి వరకు ఇంకా అపనమ్మకంలో బ్రతుకుతున్న ఆ వ్యక్తికి పిలిచి, చూడు నా గాయాల్లో వేలిపెట్టి చూడు, రా నా పక్కటెముకలో వేలిపెట్టి చూడని చెప్పి పిలిచి గాయాలలో వేలు పెట్టించుకొని
తన నమ్మికను బలపరిచి ఇంకా ప్రేమించిన వాడు నా యేసయ్య. హల్లెలూయా. ఎవరికి ఉంటుందండి ఇటువంటి గొప్ప ప్రేమ? లోకంలో ఎవరినైనా ఒక్కరిని చూపించండి చాలు, ఇంత గొప్ప ప్రేమ చూపించేవారిని, ఇంత గొప్ప యేసయ్య లాంటి గొప్ప ప్రేమ చూపించేవాడిని చూపించండి. స్వామి వివేకానంద ఆయన తన పుస్తకంలో రాసిన మాటను తెలిసిన, యేసయ్య జీవించిన దినాల్లో కనుక నేను ఉంటే నా గుండెలో ప్రవహిస్తున్న రక్తముతో ఆయన పాదాలు కడిగేవాడిని అని చెప్పాడు. అంటే తన గుండెల్లో యేసయ్యను గురించి ఎంత లోతుగా తెలుసుకున్నాడు చూడండి. హల్లెలూయా. ఎందరో సాక్ష్యాలు చరిత్రలో ఉన్నాయి, ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో. ఎందుకంటే యేసయ్య కత్తి పట్టినవాడు కాదు, యుద్ధానికి సై అన్నవాడు కాదు, కలహాలు రేపినవాడు కాదు, గొడవలు సృష్టించిన వాడు కాదు, నీ కర్మరాని కాళ్ళ కింద తొక్కినవాడు కాదు, దుష్ట శిక్షణ వారిని సంహరించిన వాడు కాదు. ఆయన ఢిల్లీ మొదలుకొని నీ గల్లీ వరకు ప్రతి హృదయాన్ని, ప్రతి మనిషిని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి మనిషిని గెలిచాడు ఆయన. ఎలా తెలుసునా? ప్రేమ చేత. ఎలా? ప్రేమ చూపించి. అవధులు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ, మార్పు లేని ప్రేమ, మారని ప్రేమ. ఎవరికి ఉంటుందండి ఇటువంటి ప్రేమ? అందుకే ఆ ప్రేమకు నన్ను నేను దాసోహం, ఆ ప్రేమకు నన్ను నేను సమర్పించుకున్నాను, ఆ ప్రేమకు మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. జీవితకాలం అంతా నీ ప్రేమకు మేము దాసులమై ఉంటామయ్యా. హల్లెలూయా. కనుక నీవు ఆయన నక్షత్రం ఉదయించినట్లుగా, వేకువ చుక్క ప్రకాశించినట్లుగా నీవు అనేకులను క్రీస్తునొద్దకు నడిపించాలి. జ్ఞానులను ఆ నక్షత్రము క్రీస్తునొద్దకు తీసుకొచ్చినట్లుగా నీవు అనేకులను, ప్రజలను దేవుని వైపు త్రిప్పగలిగితే, మొదట నీ ఇంటి వారిని ప్రభు వైపు త్రిప్పు, నీ బిడ్డలను ప్రభు వైపు త్రిప్పు, నీ భర్తను ప్రభు వైపు త్రిప్పు. నీవే నీ ఇంటిలో నక్షత్రం వలె ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ దేవుడని యెహోవా నీకు నిత్యము తోడై ఉండి నిన్ను నడిపించేవాడు, విడిపించేవాడు కాదు, నిన్ను విడిపించి గొప్ప చేసేవాడు, నీకు తోడై నడిపించేవాడు. హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పటికే సమయం చాలా ఆసన్నమవుతా ఉంది, నేను ముగిస్తున్నాను. ఈ నక్షత్రము ఏం చేసిందో తెలుసా? కలవరాన్ని పుట్టించిందంట. ఏం చేసింది చెప్పండి? కలవరం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. రాజు, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చాలు. అర్థమవుతుందా? ఈ నక్షత్రం ఏం చేసింది అంటే గుండెల్లో దడ పుట్టించింది. గుండెల్లో ఏం పుట్టించింది? దడ. వెన్నులో వణుకు పుట్టించింది. కలవరపడ్డారు, విస్మయం పొందారు. ఎందుకు అనంటే ఆ నక్షత్రం ఉదయించడంతోనే, జ్ఞానులు వచ్చే మాట చెప్పడంతోనే యెరూషలేములో వారందరూ హేరోదు రాజును కలవరపడిరి. సత్యము ఏం చేస్తుందో తెలుసునా? శత్రువుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది ఎప్పుడు కూడా. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సత్యము అసత్యములో కలవరాన్ని పుట్టిస్తుంది. సత్యం ఉందా? చాలా జాగ్రత్తగా. సత్యం ఉందా? సత్యము. అబద్ధం ఉందా? అబద్ధానికి దడ పుట్టిస్తుంది. దాని గొప్పతనం అది. వినబడుతుందా? సమాధానం అసమాధానం గుండెలో దడ పుట్టిస్తుంది, వణుకు పుట్టిస్తుంది. ఆయన నక్షత్రము యేసునకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, యేసు సామ్రాజ్యాన్ని ఎవరైతే అడ్డుకోవాలని ప్రయాసపడుతున్నారో వారి గుండెల్లో దడ పుట్టిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాలలో కూడా ఇదే జరుగుతూ ఉంది.
ఎందుకో తెలుసునా? యేసుని గూర్చిన బోధ, యేసుని గూర్చిన సత్యము, యేసుని గూర్చిన సువార్త, యేసుని గూర్చిన రక్షణ వార్త, యేసుని గూర్చిన ప్రతి మాట శత్రుల గుండెల్లో నిద్రపోకుండా చేస్తుంది. వారి గుండెల్లో కలవరాన్ని పుట్టిస్తూ ఉంది. అనేకుల గుండెల్లో కలవరం, భయం. ఎక్కడ మారిపోతారో, ఎక్కడ మారిపోతారో. ఏమండి, 10 రూపాయలు ఇచ్చి ఒక మనిషిని మార్చగలమా? ఒకవేళ మారిస్తే ఎంతకాలం మార్చగలం? 4 బట్టలు ఇచ్చి, దుప్పట్లు ఇచ్చి, సైకిల్ ఇచ్చి, మంచాలు ఇచ్చి, కంచాలు ఇచ్చి, బళ్ళు ఇచ్చి ఎంతకాలం మార్చగలమండి? అయినా మనిషి జీవితాన్ని మనం మార్చగలమా? అలా ఏమన్నా పిల్లలా మార్చడానికి? రే మాట వినకపోతే ఒకటేస్తా అని కొట్టి మార్చడం పిల్లల ఏమన్నా? చాలా మంది జ్ఞానం ఉండదు. మార్చేస్తున్నారు. ఏంది మార్చేది? దిగిపోతున్నారు. ఏంటి దిగిపోయేది? అదే నువ్వా గొయ్యా? చాలా మందికి అర్థం కావట్లా. శత్రువుల గుండెల్లో కలవరం పుడుతూ ఉంది. యేసును గూర్చిన సత్యవాక్యం. హల్లెలూయా. సత్యము సత్యమే, సత్యము సత్యమే, సత్యము సత్యమే. సత్యమును ఎవడు అడ్డగించలేడండి. సత్యము జీవము. సత్యం ఏంటది? జీవం. సత్యములో జీవం ఉంది. దేవుని వాక్యం ఉంటుంది, జీవము ప్రతి మనుషుని వెలిగిస్తుందట. సత్యం ఏం చేస్తుంది? ప్రతి మనుషుని వెలిగిస్తుంది. సత్యమునుకున్న గొప్పతనం అది వెలిగిస్తూ వెళ్తుంది. చూడండి, ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ ఏం చేస్తారు తెలుసునా? క్యాండిల్స్ తీసుకుంటారు. చాలా మంది క్యాండిల్స్ కూడా ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గొర్రెలండి. ఒకడు అంటున్నాడు యూట్యూబ్లో, గొర్రెలండి అని. అవును, మేము నిజమే గొర్రెలేం. వాస్తవం చెప్తాం, మేము గొర్రెలమే. వధకు సిద్ధపరచబడిన గొర్రెలం. దినదినము చనిపోతూ క్రీస్తు కొరకు బ్రతుకుచున్న గొర్రెలం మేము. క్యాండిల్ ఉందా? ఒక క్యాండిల్ తీసుకో. ప్రతి ఒక్కరికి క్యాండిల్ ఇస్తారు. మనకు కూడా క్రిస్మస్ 25వ తేదీన క్యాండిల్స్ ఇవ్వబడతాయి. ఈ క్యాండిల్ ఏం చేస్తుంది తెలుసునా? ఒక క్యాండిల్ ఇంకొక క్యాండిల్ వెలిగిస్తుంది. ఆ క్యాండిల్ మరొక క్యాండిల్ వెలిగిస్తుంది. అలా అన్ని క్యాండిల్స్ ఒకదాని నుండి వెలుగుతాయి. క్యాండిల్ మనకి ఏం బోధిస్తుంది తెలుసునా? నేను వెలుగుచూ వెలుగునిస్తూ కరిగిపోతున్నాను. ఇది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే వెలుగును నింపుచు ప్రభువు కొరకు కరిగిపోవడం, అరిగిపోవడం, శ్రమ అనుభవించడం. ఈ రోజున క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకో తెలుసండి? మంచి మాట చెప్పినందుకే. వాళ్ళేమో హత్యలు చేయలేదు, మానభంగాలు చేయలేదు, ఘోరాతిఘోరమైన పనులేమి చేయలే, నీచమైన పనులేమి చేయలే. ప్రతి ఒక్కడు క్రైస్తవుడి మీద ఎగబడిపోతుంటారు. ఎందుకో తెలుసునా? సత్యము చెప్పినందుకే. ఒక మనిషిని కొట్టే ముందు, ఒక మనిషి మీద పగ తీర్చుకునే ముందు అతడు ఏం చేశాడు, హానికరమైన పని ఏం చేశాడని గ్రహించాలి. కానీ ఎంతమంది కరడుగట్టిన రాక్షసుల వలె వస్తున్నారండి ఈ రోజున. క్రైస్తవ నిర్మూలన చేయాలని. క్రైస్తవం ఏం చేసింది? ఈ రోజున మిషనరీ స్కూల్స్ ఎంతమంది, ఎంత పెద్ద పెద్ద బ్రిడ్జిలు క్రైస్తవులు కట్టినవి కావా? విజయవాడ నుండి చెన్నై వరకు కాటన్ దొరగారు కట్టిన బ్రిడ్జి, ఆ యొక్క నది ఎంతమందికి జీవనోపాధి కల్పించారని. ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మదర్ తెరిసా లోకానికి ఎంత చేసింది. ఇంకా క్రైస్తవుల మీద దుమ్మెత్తి పోస్తూ క్రైస్తవులను ఆడిపోసుకుంటూ ఉన్నారు. సత్యము ఎప్పటికీ కూడా ఆరిపోదు. అందుకే మా ఆత్మీయ తండ్రి దైవజనులు ఒక పాట రాశాడు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన. అందరు మోకాళ్ళ మీదకి రండి, అందరూ మోకరించి చప్పట్లు కొడుతూ పాడుతూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ, నా దీపాలను వెలిగించావయ్యా, ఆరిపోతున్న నా దీపాన్ని వెలిగించావయ్యా, నా బ్రతుకును మార్చావయ్యా, నన్ను నక్షత్రముగా చేసావయ్యా. ఆగని హోరులో ఆరని దీపమై అందరూ 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 హల్లెలూయా హల్లెలూయా. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు